నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో A4గా ఉన్న ఎంపీని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా నిన్న లిక్కర్ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో A4గా ఉన్న ఎంపీని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా నిన్న లిక్కర్ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, మనం చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి కేసు విచారణ పూర్తి కావడంతో ఏదైతే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి విధానం కావచ్చు, వీటన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే కనుక ఇప్పటికీ మనం చూస్తున్నాం వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా జైలు బాట పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వైసీపీ పార్టీకి కీలక నేతగా ఉంటూ అంతా తన రాయలసీమలో చాలా వరకు నడుపుతున్నటువంటి నేతగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన లిక్కర్ కేసులో ఏదైతే మనం చూసుకున్నట్లయితే గనక మొత్తంగా ఎక్కడైతే ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి ఏదైతే తయారీ విధానంలో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ విధానంలో కావచ్చు, మనీకి సంబంధించి ఎక్కడెక్కడికి వెళ్ళాలనే అంశాలపైన పూర్తిగా ఆయన గ్రిప్ ఉందంటూ, ఆయన ప్రమేయం ఉందంటూ సిట్ నివేదిక ద్వారా కోర్టుకి సమర్పించడం, ఈ రోజు ఉదయం ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచడం, విచారణ పూర్తిగా కూడా మనం చూస్తున్నట్లయితే కనుక మిథున్ రెడ్డి వైపు అటు వారు కొంత అభ్యంతరం, ఈజీపీ రిపోర్ట్ తేడా ఉందని న్యాయాధికారి చెప్పినటువంటి మిథున్ రెడ్డి, రిమాండ్ పై అభ్యంతరం చెప్పినటువంటి డిఫెన్స్ న్యాయవాదులు ముగిసిన మొత్తంగా ఈ వాదనలన్నీ ముగిసిన తర్వాత మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే ఏసీబీ కోర్టు జారీ చేయడం జరిగింది. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మరికొద్ది సేపట్లో తరలించబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కనుక అటు వైసీపీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించడం జరిగింది. పార్టీకి పట్టు కొమ్మలుగా ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, దుర్మార్గపు పాలన చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వంపై మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళక ముందే వైసీపీ నేతలు బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితికి అయితే వచ్చేయడం, ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఇప్పుడు రిమాండ్ విధించడం, రిమాండ్ లో ఆయన ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ కి వెళ్ళబోతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కూడా పెద్ద సంచలనమే రేపే అని మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా దీంట్లో ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఉండటానికి కూడా రానున్న రోజుల్లో ప్రజలు ఏ విధంగా చూడాలనే అంశాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఛార్జ్ షీట్ లో ముందస్తుగానే జగన్ పేరు అక్కడక్కడ స్పందించడంపై అంటే జగన్ కూడా దీంట్లో ప్రమేయం ఉందని నిరూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి
రెడ్డిని కూడా ఈ యొక్క విచారణ తీసుకొస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తా ఉంటూ కూడా కోర్టులో సిట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా 1వ తారీఖు వరకు అయితే ఎంపీ మిథున్ రెడ్డిని అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం రిమాండ్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రియాంక.